ఈరోజు ఒక చిన్న విషయాన్ని అయితే చెప్తా. ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుంది కాదు, జస్ట్ క్యాజువల్గా ఇవాళ ఒక స్పిరిచువల్ వర్డ్స్ స్పిరిచువల్గా బతికే ఒక అతను జస్ట్ క్యాజువల్ కలిసిండు. ఒక చిన్న సిచ్యువేషన్స్లో మేము కలిసిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ చూస్తున్నా అని చెప్పిండు. తర్వాత ఒక చిన్న సంభాషణ జరిగింది. క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న టాపిక్ వచ్చింది మా మధ్యలో. అదేంటంటే మన జీవితంలో ప్రతి విషయం కావచ్చు, ప్రతి సిచ్యువేషన్ కావచ్చు, మనకి ఒక కాలం చేసే కొన్ని పరీక్షలు లేదా కాలం చేసే కొన్ని గాయాల కన్నా మనకి తెలిసి మనం చేసుకునే గాయాలు చాలా ఉంటాయని డిస్కస్ చేసినాం. అంటే మనకి ఎట్లా అంటే సింపుల్గా క్యాజువల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు మన లైఫ్లో ఏంటంటే మనకు అన్నీ తెలిసి మనం తప్పు చేస్తాం. తప్పు చేసిన తర్వాత ఆ యొక్క తప్పుకి పరిష్కారం మనం ఎక్కడో వెతుకుతాం జనరల్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే అంటే డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనము మన బాడీలో మనకి ఈ యొక్క పదార్థం పడదు, తీసుకోవద్దు అని మనకి తెలుసు, మనం తీసుకుంటాం. అది మన యొక్క శరీరాన్ని నాశనం చేస్తుంది. అట్లనే ఒక పర్సన్ ఉన్నాడు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ కావచ్చు, అతని యొక్క పరిస్థితి కావచ్చు మనకి తెలిసిన తర్వాత అయినా మనము ఫాలో అప్ అవుతాం, కమ్యూనికేట్ అవుతాం. అలాంటి పరిస్థితి జరుగుతుంది. అంటే మనకేందంటే ఇప్పుడు పొద్దున్నుంచి లేస్తే పడుకునేంత వరకు మనం చేసే ముఖ్యమైన పనులు చాలా తక్కువ ఉంటాయి. ఒక 100% అంటే 24 గంటల్లో ఒక 2-3 గంటలు కావచ్చు, అంటే ఒక పనికొచ్చే పని కావచ్చు, పనికొచ్చే ఆలోచన. మిగతా సమయం మొత్తం అన్నెసెసరీగా మాట్లాడడం, అన్నెసెసరీగా దూషించడం, ద్వేషించడం, హేళన చేయడం, లేకుంటే అన్నెసెసరీ టాపిక్ల గురించి మనం ఇంట్రెస్టెడ్గా తెలుసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే మనకి తెలుసు తక్కువ మాట్లాడాలి అని. మనకి తెలుసు తక్కువ మాట్లాడితే కొంచెం బెటర్గా ఉంటుంది, నీ యొక్క ఎనర్జీ పాడు కాదు, నీ యొక్క అటెన్షన్ని నువ్వు కోల్పోవు అని. బట్ మనం ఏదో తెలియంది మాట్లాడుతూ ఉంటాం. మనకి తెలుసు ఎదుటి వాళ్ళ యొక్క విషయాలు ఎంత తక్కువ వినాలి అని, కానీ మనకి తెలిసి కూడా మనం వింటనే ఉంటాం. అవాస్తవమా, కరెక్టా, రాంగా, లేదంటే ఆ పర్సన్ కరెక్ట్ చెప్తున్నా ఏం చూడం, మనం వింటనే ఉంటాం. మళ్ళీ కొంతమందితో మనకి వాళ్ళ గురించి తెలిసి కూడా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేస్తాం, సమయాన్ని కేటాయిస్తూ ఉంటాం. మనకు తెలిసి కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. అక్కడ మనం వెళ్ళడం వల్ల అంత ఇంపార్టెంట్ అయిన సిచ్యువేషన్ కాదు అని. బట్ మనం ఆ యొక్క థింకింగ్ ప్రాసెస్ కావచ్చు, ఆ సిచ్యువేషన్స్లో మనం ఉంటాం. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనకి తెలిసి కూడా మనం ఎక్కువ వింటాం, మనకి తెలుసు కూడా ఎక్కువ మాట్లాడతాం, మనకి తెలుసు కూడా అవసరం లేని విషయాలు తెలుసుకుంటాం, మనకి తెలిసి కూడా ఇది తినకూడదు, ఇలాంటి తాగకూడదు అన్నా కూడా మనం తాగుతాం, తింటాం. సో మనకి తెలియక ఇక్కడ ఏం చేయట్లేం. మనకు అన్నీ తెలిసే మనం చేస్తున్నాం. మనకి జరిగిన నష్టాన్ని, ఏదైతే మనకి నష్టం జరుగుతుందో ఆ నష్టానికి ఎవరో కారణం అంటాం, లేదంటే ఎవరి వల్లనో అని మనము వెతుకుతూ ఉంటాం. సో కొంచెం ఆలోచించి చూడు. నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే మనం చేసే ప్రతి దానికి కారణం మనమే ఉంటాం 100%గా. అంటే ఎక్కడొక చోట ఎవరి వల్లనో చిన్నపాటి ప్రమాదం జరగచ్చు, చిన్నపాటి. బట్ బేసికల్గా నేను అనేది బేసికల్గా మనం చేసే తప్పుల్లోనే అంటే మనకి తెలిసి చేసే తప్పులు చాలా ఉంటాయి. నిర్లక్ష్యంగా సర్లే పోనీలే ఏముందిలే ఇట్లా అనేసరికి అది అలవాటు పడిపోయిన తర్వాత మనకి తెలియకుండా మన యొక్క మైండ్ కావచ్చు, మన యొక్క నోటి నుంచి వచ్చే మాటలు కావచ్చు కంట్రోల్ తప్పిపోయే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే మనం అవసరం లేని విషయాల గురించి మనం ఎంత తెలుసుకున్నా ఉపయోగం లేదు.
అనవసరపు విషయాలు, అవసరం లేని విషయాల గురించి నువ్వు ఎంత తెలుసుకున్నా ఉపయోగం లేదు. అది నువ్వు తెలుసుకొని చేసేది ఏం లేనప్పుడు ఇంకా వినాల్సిన అవసరం లేదు. సో బాగా అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు అవసరం లేని విషయాల గురించి ఎదుటి వాళ్ళ దగ్గర ఎంత మాట్లాడినా వేస్టే, ఉపయోగమే లేదు. అవసరం లేని విషయాల గురించి ఎదుటి వాళ్ళ దగ్గర ఎన్ని విషయాలు నువ్వు మాట్లాడినా ఉపయోగం లేదు. దానివల్ల ఎవరికి లాభం లేదు, ఏం లేదు. నీ యొక్క సమయం, ఎదుటి వాళ్ళ యొక్క సమయం నష్టం. సో వాళ్ళతో తిరగద్దు, వాళ్ళతో స్పెండ్ చేయొద్దు, వాళ్ళతో టైం స్పెండ్ చేయొద్దు అని నీకు తెలుసు. అలా నువ్వు అన్నెసెసరీగా నీ యొక్క మైండ్ని, నీ మనసుని, నీ యొక్క థింకింగ్, నీ యొక్క బిహేవియర్ అంతా అన్నెసెసరీ దగ్గర పెట్టేసరికి నీ యొక్క మైండ్ స్టేట్మెంట్ నీ కంట్రోల్లో లేకుండా పోతుంది. దానికి కారణం ఎవరు? మనమే కదా. అంటే నేను అనేది అదే, మనం ఇది యాక్సెప్ట్ చేయాలి. అట్లా నేను అనేది. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు, అందులో వాస్తవం లేదు అన్న తర్వాత నువ్వు వింటే అది ఎవరిది తప్పు అవుతుంది? సో నేను అనేది అదే, నీకు అవసరం లేని విషయాల గురించి వినకు, మాట్లాడకు, సగం ఆరోగ్యంగా ఉంటాను. ఎందుకంటున్నా అంటే నువ్వు సగం అన్నెసెసరీ విషయాలు వినడం వల్ల, అన్నెసెసరీ విషయాల గురించి నువ్వు మాట్లాడడం వల్ల, అవసరం లేని విషయాల గురించి ఆలోచించడం వల్ల ఇవన్నీ నీ యొక్క ప్రశాంతతని పూర్తి స్థాయిలో పాడు చేసేస్తున్నాయి. నీకున్న ప్రశాంతత నీకు తెలియకుండానే నువ్వు ఏవైతే ఈ పనులు చేస్తున్నావో దాని మూలంగా నీ యొక్క ప్రశాంతతని, నీ యొక్క ఆలోచన స్థితిని నువ్వు కోల్పోతున్నావు. సో కొంచెం ఆలోచించు. అంటే మనం చేసే తప్పులకి కారణం మనమే. మనకి తెలియకుండా చేసే తప్పులు అంటే అది వేరే విషయం. బట్ మనకి తెలుసు ఇది ఎక్కువ వినొద్దు, వీళ్ళతో తిరగద్దు, వీళ్ళతో మాట్లాడద్దు, మనం ఎక్కువ విషయాలు తెలుసుకోవద్దు, అవసరం లేని విషయాల గురించి వాదన పెట్టుకోవద్దు, అవసరం లేని విషయాల గురించి ఎక్కువసేపు మాట్లాడద్దు, తక్కువ మాట్లాడాలి, తక్కువ తెలుసుకోవాలి, వాస్తవంగా మాట్లాడాలి, ఉన్నంతలో సంతోషంగా ఉండాలి. ఎక్కువ మందిలో ఉన్నప్పుడు ఎంత మాట్లాడాలి, ఎంత వినాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ మనము మన యొక్క ప్రశాంతత అనే ఒక గోడని చాలా స్ట్రాంగ్గా కట్టుకోవాలి. లేదంటే నువ్వు పెంచుకుంటున్న ఈ విషయాలే నీ యొక్క అద్భుతమైన గోడని పాడు చేసేస్తాయి.